ఓం సాయి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండి. మార్నింగ్ ఒక షార్ట్ పెట్టాను కదా, ఎంబ్రాయిడరీ సారీకి బ్లౌజ్కి హ్యాండ్స్ వేస్తున్నాను అని. సో అది వచ్చేసి ఇదేనండి శారీ. పావని గారని మనకి ఇచ్చారు. సో శారీ అయితే ఇలాగ పింక్ కలర్లో ఉందండి. సో మొత్తం ఆల్ ఓవర్ శారీకి బార్డర్లో అయితే ఇలాగ ఫ్లవర్స్ వచ్చేసి ఎలిఫెంట్స్ వస్తాయి వైట్గా. సో ఇదైతే డిజైన్ అండి. సో పళ్ళు కూడా మనకి ఇలానే గ్రాండ్గా వస్తుంది. సో శారీ బ్లౌజ్ అయితే మనకి టిష్యూ టైప్లో ఇచ్చారు. సో దానికైతే సగం వరకు ఉందండి. సో తనకైతే ఫుల్ హ్యాండ్స్ కావాలండి. సో దీనికైతే మనకి హాఫ్గా వచ్చింది అనమాట. వాళ్ళు ఇచ్చిన హ్యాండ్స్ అయితే శారీతోటి. సో ఇది హాఫ్ హ్యాండ్స్ తను వేసుకోనండి అనమాట. సో ఓన్లీ 1 ఎలిఫెంట్ ఇచ్చి చిన్నగా ఫ్లవర్స్ ఇచ్చారండి. దీనికి చిన్నగా ఫ్లవర్స్ ఇచ్చారు. సో ఇదైతే షార్ట్ హ్యాండ్ అయిపోతుంది కాబట్టి మనల్ని అయితే రిక్వెస్ట్ చేశారనమాట, హ్యాండ్ కొంచెం లెంతీగా చేయండి అని. సో బ్యాక్ అయితే వాళ్ళు ఇలా ఇచ్చారండి. మీకు అందరికీ తెలిసిందే కదండి, వర్క్ శారీస్కి బ్లౌజెస్కి ఉంటే కనుక బ్యాక్ అది ఉంటుంది. లేకపోతే వాళ్ళు ఏమి వర్క్ ఇవ్వాలి, ఓన్లీ ప్లెయిన్ క్లాత్ ఉంటుంది జస్ట్. సో ఇదైతే బ్యాక్ అనమాట. సో ఇలా ఫ్లవర్స్ బంచ్ ఇచ్చాడు, లతల్లాగా లీవ్స్. సో ఇక్కడైతే ఎలిఫెంట్ ఏం లేదు, ఇంకా ఫ్రంట్కి ఏం లేదండి డిజైను. హ్యాండ్స్కి మాత్రం ఇలా ఇచ్చారనమాట. హ్యాండ్స్కి అయితే ఇలా ఇచ్చారనమాట, 2 హ్యాండ్స్కి. సో నేనైతే ఈ ప్యాటర్న్లోనే ఎలిఫెంట్ చూస్ చేసుకొని రోజ్ ఫ్లవర్స్ వచ్చేటట్టుగా 2 డిజైన్స్ నుంచి డిజైన్ అయితే సెట్ చేశాను. సో చాలా బాగా వచ్చింది నీట్గా. సో కస్టమైజ్ చేశానండి కలర్స్ కూడా నేను యాజ్ ఇట్ ఈజ్ దాంట్లో ఉన్నట్టు కాదు. సో ఇదైతే 2 డిజైన్స్ ఇలా తీసుకున్నాను. కిందది వచ్చేసి రోజెస్ దండి అది. సో ఇలా డార్క్ పింక్ లైట్ పింక్ వచ్చేటట్టు పెట్టాను. ఇంకా పీచ్ కలర్ యాడ్ చేయాలి కానీ అది రన్నింగ్లో డిజైన్ వెళ్తుంది కాబట్టి సో మొత్తం అంతా మళ్ళీ పింక్ అయిపోతుందండి. అందుకని అదైతే ఇవ్వలేదు. దాని బదులు పైన ఇక్కడ పీచ్ కలర్ ఫ్లవర్స్ ఇక్కడ ఇచ్చేసి దానికి వైట్ కాంబినేషన్లో శారీలో ఎలా ఉందో అలా బడ్స్ ఇచ్చేసాను. సో పైన అయితే ఎలిఫెంట్ మనకి ఇలా వచ్చింది. సో ఎలిఫెంట్కి జస్ట్ ఇలా క్లాత్ లాగా మాత్రం వచ్చి దానిపైన ఫ్లవర్ నేను యాడ్ చేశానండి. సో శారీలో ఎలా ఉందో అలా ఫ్లవర్ యాడ్ చేశాను. సో బూటీస్ అయితే మనకి ఈ డిజైన్లో ఇలా ఇచ్చారనమాట. సో ఇక్కడ మళ్ళీ నేను డార్క్ పింక్ లైట్ పింక్ వచ్చేటట్టు కస్టమైజ్ చేశాను. సో హ్యాండ్ అయితే మనకి పూర్తిగా ఇలా ఉంటుంది. 10.5 ఇంచెస్ హ్యాండ్ అండి. సో 2 హ్యాండ్స్ నేను అలానే వేసాను. సేమ్ ఒక ఎలిఫెంట్ రైట్ సైడ్కి ఒకటి లెఫ్ట్ సైడ్కి అండి. సో ఇలా వస్తుంది మీకు. 6 కలర్స్ వాడానండి మొత్తం. డార్క్ పింక్ లైట్ పింక్ పీచ్ కలరు ఆఫ్ వైట్ గోల్డ్ గ్రీన్. సో డిజైన్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇందులో లైనింగ్ వేస్తే మనకి ఇంకా బాగా క్లియర్గా డార్క్గా తెలుస్తుంది. సో స్టిచ్చింగ్ అయిన తర్వాత పాసిబుల్ అయితే కనుక నేను మళ్ళీ పిక్ షేర్ చేస్తాను. సో ఈ డిజైన్ అయితే ఇలా ఉందండి. సో ఇప్పుడు ఫ్రంట్ మనకి హ్యాండ్స్కి బ్లౌజ్లో ఎలిఫెంట్స్ ఇచ్చారు కదా. సో దీన్నైతే నేను ప్రిన్స్ కట్ టైప్లో ప్లాన్ చేయమని చెప్పాను టైలర్కి అయితే. సో అవైతే ఇలా వచ్చేస్తాయి. ప్రిన్స్ కట్ తెలుసు కదా మీకు, 2 పార్ట్స్లో డివైడ్ ఉంటుంది బ్లౌజు. సో ఒక వైపుకైతే ఇది యూజ్ చేస్తారనమాట. 2 ఎలిఫెంట్స్ వచ్చేస్తే ఇంకా నార్మల్ క్లాత్ వస్తుంది మనకి. ఇక్కడ క్లాత్ మిగిలింది కదండి. సో ఇదైతే యూజ్ అవుతుంది అనమాట. సో డిజైన్ ఎలా ఉంది అవుట్పుట్ మళ్ళీ చెప్తాను. ఈ డిజైన్ కనుక నచ్చితే మీరు తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంతోపాటు మనకి లట్కన్స్ ఏమని చెప్పి కూడా అడిగారు కస్టమరు. సో లట్కన్స్ అయితే నేను ప్లెయిన్ క్లాత్ తీసుకొని వేసానండి, మళ్ళీ దాని మీద వేస్తే ప్లేస్ సరిపోదని. సో ఫ్లవర్ ఎలిఫెంట్ అడిగారు. ఎలిఫెంట్ అయితే చాలా పెద్దగా అయిపోతుంది, అందుకని నేనైతే ఇలా ఫ్లవర్ వేసేసానండి. మళ్ళీ 2 కలర్ కాంబినేషన్లో ఇలా పింక్ వస్తుంది, లైట్ పింక్ మధ్యలో గోల్డ్ వస్తుంది. సో 4 ఫ్లవర్స్ అయితే వేసానండి. ఇవి లట్కన్స్ లాగా చేయాలన్నమాట. సో దీనికి డోరీస్ క్లాత్ పెట్టుకుంటారో లేక రెడీమేడ్వి ఫ్యాన్సీది పెట్టుకుంటారో అది వాళ్ళ చాయిస్, అది టైలర్కి వదిలేయాలి ఇంకా. సో నా వర్క్ అయితే అయిపోయిందండి. సో నేనైతే ఇలా వేశాను. మీకు ఎవరికైనా ఇలాగ డిజైన్స్ వేయించుకొని లట్కన్స్ వేయించుకోవాలంటే కనుక తప్పకుండా మన ఓం సాయి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అప్రోచ్ అవ్వండి. పిసాల బజార్లో గౌతమ్ మోడల్ స్కూల్ దగ్గర ఉందండి. సో డిజైన్స్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.